ఇప్పుడు హరీష్ ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ఆమె అంటున్నప్పుడు, మరి ఇది ఆమె అంటూ వెళ్తే ఎంతకాలం మాట్లాడకపోతే కనీసం ఈయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అనే ఆలోచన జనాల్లోకి వస్తుంది కదా. అతను మహా ఇంటెలిజెంట్. కేసీఆర్ మాట్లాడా, కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. అంటే తను ఎంత పొగిడినా ఇప్పుడు మళ్ళీ నిన్న చూడండి కామెంట్, కేసీఆర్కి నీకు తండ్రి అని ఆయన గురించి మాట్లాడుతున్న కడుపు రగులుతుందంటే, కడుపు రగులుతుందంటే మళ్ళీ కేసీఆర్ పిలిస్తే పోతావు అన్నట్టే కదా. అంతే కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ని పెద్దగా అంటలేదు, కేటీఆర్ని ఏమంటలేదు, ఓన్లీ హరీష్నే అంటుంది. సరే, సంతోష్ అంటే ఆయన లెక్కలోకి పాలిటిక్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కదా. లేడు, ప్రత్యక్ష రాజకీయాలు లేడు. పదే పదే అంటుంటే ఆమన్నవి జనాలు నమ్మే సిచ్యువేషన్ రావచ్చు. లేదు, ఇంత తిరుగుతున్నా కూడా ఏం మనిషి, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఒక రకమైన భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. హరీష్ డెఫినెట్లీ కొద్దిగా పలసపడ్డాడు ఈమె కామెంటరీ వల్ల, నో డౌట్. అందరికీ తెలుసు ఆయన కూడా రోల్ ఉంటుందని, బట్ ఎందుకో ఆయన రియాక్ట్ కాలేదు. ఈమె సిరీస్ ఆఫ్ క్రిటిసిజం నడుస్తూనే ఉంది బయటకు కంటిన్యూగా. ఇప్పటిదాకా అసలు ఎక్కడ ఆపింది లేదా, దంచి కొడుతుంది అతన్ని. దాని రియాక్షన్ ఏంటో మనం చూడాలి. ఆయన వదిలేస్తాడు, ఆ విజ్డమ్కి వదిలేస్తున్నాను అంటాడు ఎక్కడో. ఐఎమ్ లీవింగ్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత సభ నుంచి బయటకు వచ్చాక గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నేను పార్టీ పెట్టబోతున్నాను ఫస్ట్ టైం ప్రకటించింది. అది అనుకున్నా, అది డిసైడెడ్ ఆల్రెడీ. ఆమెకు నిన్న ప్రకటన చేసింది, పార్టీ పెట్టని పరిస్థితి వచ్చింది, షీ విల్ కంపల్సరీ షీ విల్ స్టార్ట్ ఏ పార్టీ అని మరి ఇద్దరే అనుకున్నావు డిబేట్లో. అప్పుడు పెడుతుంది అనుకుంటే ఎందుకో డిలే చేసింది, చాలా డిలే చేసింది. ఇప్పుడు మళ్ళీ చెప్పింది అన్నమాట, పార్టీ పెట్టక తప్పదు, షీ హాస్ టు కమ్అవుట్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేది మనం చూడాలి. కాబట్టి కరప్షన్ అన్ఫార్చునేట్లీ మనందరికీ తెలుస్తుంది, చర్చనీయాంశమే కాకుండా పోయింది. ఎవడు ఎంత అవినీతి పడైనా ఎవడు పట్టించుకుంటున్నా పరిస్థితి. సో వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా డామినేట్ చేసి రేపు పొద్దున ఆమె పార్టీ సక్సెస్ కావాలి తప్ప అవినీతి వల్ల పక్కకు పోతుందనో జైలుకు పోయింది కాబట్టి ఆమె ఆదరణ ఉండదని అనడానికి వెరీ డిఫికల్ట్. కానీ ఆమె లైన్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. నేనే ముఖ్యమంత్రి అంటుంది, ఆమె కూడా సామాజిక న్యాయం అంటుంది, కానీ నేనే ముఖ్యమంత్రిని అంటుంది కదా. అంటుంది ఏదో రోజు నేనే ముఖ్యమంత్రి. సామాజిక న్యాయం ఎక్కడిది? అదే కదా. ఆ ప్రకటన చేయాలి. నేను పార్టీ పెడతా, నీ వెనుకుంటా, మిమ్మల్ని గెలిపించడం నేనన్నా, నేను ఎమ్మెల్యే ఎంపీ, నేను ఓన్లీ మీకోసమే తిరుగుతున్నా. సామాజిక చైతన్య యాత్ర పెట్టి 15 మంది నేను పెద్ద దగ్గర మీడియా నన్ను అడుగుతుంది, నువ్వు బాబు అన్నాడు ఏంటి, నీకేం సామాజిక న్యాయం అంటే. నేను నీ పోటీ చేయను రా బాబు, మీలో వచ్చిన చైతన్యాన్ని కాపాడడానికి మీకు గెలవడానికి నేను సహాయపడుతున్నా తప్ప నాకు అట్లా నువ్వు స్టేట్మెంట్ నేను ముఖ్యమంత్రి కాను, తండ్రిలాగా నిలబెట్టుకోలేదు వేరే విషయం, కానీ ఆ స్టేట్మెంట్ రావాలి కదా, నేను ముఖ్యమంత్రి కాను.